నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ముప్పా అంకంరావు గారు. నమస్తే అండి అంకంరావు గారు. అంకంరావు గారు, ప్రస్తుతానికి హాట్ టాపిక్గా ఉండవల్లి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి కొంచెం మనం వెనక్కి వెళ్ళినట్లయితే మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి 2006లో ఉండవల్లి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక కథ నడిచింది. బట్ అక్కడికి అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ కథను తిరగతోడుతున్నారనే అనుకోవచ్చు ఉండవల్లి గారు. ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఆయన మార్గదర్శికి సంబంధించి కావచ్చు, లేకపోతే రామోజీరావు గారికి సంబంధించి ఎందుకు టార్గెటెడ్గా మారారు అనేది ఒక హాట్ టాపిక్. చాలామంది అంటున్న అభిప్రాయం కూడా. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ముందుగా మనం రామోజీరావు గారి ప్రస్థానాన్ని ఒకసారి చూసుకుంటే అది అందరికీ తెలిసిందే. ఆయన సంస్థలు కానీ డెవలప్ సంస్థలు కాదు. ఆయన అంతా క్రమశిక్షణతో ఆ సంస్థలు నడుపుకుంటూ వచ్చారు. మీరు అన్నట్టు మార్గదర్శి విషయం కాడికి వచ్చేసరికి ఆ రోజు డిపాజిట్లు సేకరించిన దాని గురించి ఉండవల్లి గారు 2006లో కేంద్ర సంస్థలకి, ఆర్థిక మంత్రి గారికి, ఆర్బీఐకి ఆయన ఒక నివేదిక పంపించడం జరిగింది. వీళ్ళు 121 ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి సొసైటీల్లో 2300 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్లు సేకరించారు. ఒక్క రామోజీరావు గారే 2214 కోట్ల రూపాయలు సేకరించారు. 2214 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగింది. ఇది ఎలా, దీన్ని మీరేం చేస్తున్నారు, ఇది అక్రమం అని చెప్పని ఆ రోజు ఆయన గొంతు దించుకొని కేకలేయడం జరిగింది. కేంద్రం పట్టించుకోలేదు, ఆర్థిక శాఖ పట్టించుకోలేదు, ఆర్బీఐ పట్టించుకోలేదు. అప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి మంచి మిత్రుడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కూడా రామోజీరావు గారు అంటే వ్యతిరేకి కాబట్టి ఈ సంస్థని ఏదైనా సరే ఒక అభాండం వేసి దాన్ని మూసేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ చేసిన దాంట్లో కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేశారు. ఫస్ట్ టైం రామోజీరావు గారు అప్పుడు బయటకు వచ్చి ఆ సంస్థ యొక్క నిబద్ధత గురించి, ఎంతైతే డబ్బులు వాళ్ళు తీసుకున్నారో ఒక్కొక్కరికి నేనే హామీ, ప్రతి రూపాయి ఎవరు కావాలంటే ఇప్పుడు వచ్చి మీరు రండి, ఈరోజే నేను చెల్లిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కళ్ళు కూడా మార్గదర్శి ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఓ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయటం కానీ జరగల. అంటే రామోజీరావు గారి మీద ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఉభయ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకి ఆ రోజున్న నమ్మకానికి అది కొన్ని నిదర్శనం. అంతే కదా. ఇప్పుడు మనము అగ్రిగోల్డ్ ఇష్యూ చూడండి, అందరూ రోడ్డు మీదకి వచ్చేసి పెద్ద పెద్ద గొడవలు చేశారు. బట్ ఆ టైంలో మార్గదర్శికి సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి. ఏదో జరిగిపోతుంది, చాలా అవకతవకలు జరిగాయి అన్నప్పటికీ కూడా ఎక్కడ నిరసనలు, ఆవేదనలు మనం చూడలేదు. రైట్? అంటే ఉన్నది మనం మీడియా ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే ఏమైనా జరిగాయా? ఏమీ లేదమ్మా. ఇంకోటి గురువింద సామెత ఒకటి ఉంది కదా, తనకు నలుపు తెలియదు అన్నట్టు. వీళ్ళ అమ్మగారు, బాగా చెప్తున్నాను ఎందుకండి, వీళ్ళ అమ్మగారు సెప్టెంబర్లో డిపాజిట్ చేశారు 84,000 రూపాయల చిల్లర. ఇదే మార్గదర్శి దాంట్లో. ఆ రోజు వాళ్ళ నిబంధనల ప్రకారం 1,00,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోవడం తప్ప 1,00,000 రూపాయల లోపు తీసుకోకూడదని చెప్పని వాళ్ళ డిపాజిట్ ఎరిగేయడం జరిగింది. ఈయన పెట్టిన అభియోగం ఏంటి? రామోజీరావు గారు తీసుకున్నప్పుడు ఒక పేరు మీద ఉంది, ఇచ్చినప్పుడు ప్రొపరైటర్ పేరు మీద నాకు సంతకం పెట్టారు చెక్కు, అంటే చెక్కు రూపాయన ఇనికియడం జరిగింది. వీళ్ళు 100 రూపాయలు ఇవ్వచ్చు, 50 రూపాయలు ఇవ్వచ్చు, 10 రూపాయల కాగితాలు ఇవ్వచ్చు, కానీ చెక్కు రూపాయన ఇనికియడం జరిగింది. ఇది వడ్డీతో సహా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రామోజీరావు గారి మీద నమ్మకం ఉంది, వాళ్ళ బంధువులకి రామోజీరావు గారి నమ్మకం ఉంది. ఆయనే చెప్పాడు, మా బంధువులు చాలామంది దాంట్లో డిపాజిట్ చేయడం జరిగింది అని చెప్పని. వాళ్ళెవరు ఈ రోజు కూడా రామోజీరావు గారి మీద ఫిర్యాదు చేయలేదు, నోరు విప్పట్లేదు, ఫిర్యాదు చేయలేదు. మరి ఈయన చెప్పేది ఎక్కడ? ఈయన చెప్పే సత్యం ఎక్కడ? ఈయన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చాలా క్లియర్గా రామోజీరావు గారిని ఒకరోజైనా జైల్లో పెట్టాలని ఆయన కోరిక. ఆ కోరిక తీరకుండానే ఆయన పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా అదే కోరిక. ఎలక్షన్ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగపడి దండం పెట్టిన ఫోటోలు మనందరికి క్లియర్గా కనపడతానే ఉన్నాయి. ఈరోజు ఈయన ఎత్తుకున్నాడు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలని పక్కదారి పట్టించడం కోసం, రామోజీరావు గారు కూడా ఇది చేశారు అని చెప్పని బురద చల్లడం కోసం. రెండోది, ఇప్పుడు రామోజీరావు గారి మీద ఈనాడుకు సంబంధించి ఈనాడు వాళ్ళు సాక్షి పేపర్ మీద ఢిల్లీలో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దాని ప్రస్థానం ఏందయ్యా అంటే, ప్రచారానికి సంబంధించినటువంటి ఆయన ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి పత్రికలకు విడుదల చేసే దాని గురించి రామోజీరావు గారు నెంబర్ 1 పత్రిక కాబట్టి 10 లక్షల పైన ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏది వచ్చినా ఆయనకి ఇవ్వాలి. కానీ ఆయనకంటే ఎక్కువగా చూయించేసి సాక్షికి ఇవ్వాలనే తాపత్రయంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాన్ని ఈయన క్లియర్గా ఏమేమి జరుగుతుంది ఇక్కడ మోసాలని చెప్పని ఈయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే దారి మళ్లించడం కోసం
రామోజీరావు గారు ఇలా చేశారని చెప్పడం కోసం ఇలా చేస్తూ ఉన్నారు వీళ్ళు. దీన్ని ఏ ఒక్కళ్ళు దీనికి ఫిర్యాదు చేయలేదు. ఇంకొకటి మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెబుతాను నేను. 25 సంస్థలు అంటే ప్రభుత్వానికి ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి సర్వీస్ చేయడానికి ఒక 25 సంస్థలు కలిసి ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 25 మంది దగ్గర 2 లక్షల రూపాయల కాడికి డిపాజిట్ ఇచ్చేసి ఆ 2 లక్షల రూపాయల డిపాజిట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని 50 లక్షల రూపాయల డిపాజిట్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఇప్పుడు దాని నిబంధనలు ఏందంటే మాకు వద్దు అనుకున్నప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు డిఫాల్టర్ అయింది గవర్నమెంట్. ఆ డబ్బులు మొత్తం వాడుకున్నారు 50 లక్షలు. మరి ఈయన 2,300 కోట్ల రూపాయలు 2,214 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజల దగ్గర నుంచి స్వీకరించింది ఆయన పైసాతో సహా వెనక్కి ఇచ్చాడు కదా. ముఖ్యంగా ఈ చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో అవి వేరే రంగాలలోకి పెట్టుబడులుగా కానీ ఇతర ఏ రూపాన పెట్టకూడదు అనేది ఒక నియమ నిబంధన ఉంది. దానిని మార్గదర్శి బ్రేక్ చేసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు మరి? ఆయన చెప్పింది కరెక్టే, దాని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ సంస్థకు ఇచ్చాడా లేకపోతే వేరే వాళ్ళకి ఏమన్నా పెట్టాడా? ఆయన వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ సంస్థలకి మామూలుగా డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇచ్చిన దానికి నేను ఇచ్చాను, మీరు ఇచ్చారు, దాంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు మన ఆలోచనలు ఏంటి? మన వడ్డీ మనకు కరెక్ట్గా వస్తుందా లేదా? ఈ సంస్థ ఏదైనా మధ్యలోనే బుడ్డ ముంచిద్దా? మన డబ్బులకి ఏంటనే భయం ఉంటేనే కదా ఇవన్నీ అనుమానాలు వచ్చేది. ఆ భయం లేకుండా వీళ్ళు ఇంత చేసిన తర్వాత కూడా 2006 ఇది 2023 మధ్యలో ఎవరు కూడా ఇంతవరకు రాలేదు కదా. ఈ ఉండవేల అరుణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు కూడా దానికి ఇవ్వలేదు కదా. దాని గురించే ఈరోజు జీవీ రెడ్డి గారు ఒక సవాల్ విసరడం జరిగింది. దానికి ఈరోజు మరి నిన్న పత్రిక మరి ఆయన మీడియాలో మాట్లాడిందని చూడటం జరిగింది. నేను కూడా ఆయన ఏదో చెబుతున్నాడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తాను, రామోజీరావు గారి దగ్గరకు వస్తాను, అసలు నిన్ను రమ్మంది ప్రెస్ క్లబ్కి లేదా నీ ఇష్టం. ఇప్పుడు జీవీ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అయ్యా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అక్కర్లేదు, లేకపోతే రామోజీరావు గారి దగ్గరకు అక్కర్లేదు, సాక్షి దాంట్లో డిబేట్ చేద్దాం, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో డిబేట్ చేద్దాం, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో డిబేట్ చేద్దాం, నేను రెడీ అని చెప్పని ఆయన ఛాలెంజ్ ఇష్టం జరిగింది. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక ముందు ఏం జరగబోతుంది అని చెప్తారు మీరు? ఏమీ లేదు, దీంట్లో ప్రచారం కోసం రామోజీరావు గారు ఏదో అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పడం కోసం తప్ప, బురద జరగడం కోసం తప్ప దీంట్లో వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఓకే, అది ఎప్పుడో కొట్టేయడం కూడా జరిగింది, అందరికీ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఆయన మళ్ళీ డబ్బులు తీసుకోవటం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా వృధా ప్రయాసే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.